భారత్ ఇంగ్లాండ్ మూడో టెస్ట్ మ్యాచ్ గురువారం నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కు ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్ లో పంత్ కనుక 5 సిక్సర్లు కొడితే టీమిండియా తరపున టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 103 టెస్ట్ మ్యాచ్ల్లో 90 సిక్సర్లు బాదాడు. ఇక పంత్ విషయానికొస్తే 45 మ్యాచ్ల్లో 86 సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుతం భారత్ తరపున సుదీర్ఘ ఫార్మాట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. ఇక 2వ స్థానంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్ మ్యాన్ 67 మ్యాచ్ల్లో 88 సిక్సర్లు కొట్టాడు. కాగా రిషబ్ పంత్ 45 మ్యాచ్ల్లో 86 సిక్సర్లతో 3వ స్థానంలో ఉండగా ఎంఎస్ ధోని 90 మ్యాచ్ల్లో 78 సిక్సర్లతో 4వ స్థానంలోనూ, రవీంద్ర జడేజా 82 మ్యాచ్ల్లో 72 సిక్సర్లతో 5వ స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ గడ్డపై పంత్ వీరవిహారం చేస్తున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్లో వరుసగా 2 ఇన్నింగ్స్ల్లోనూ శతకాలు బాదాడు. ఈ మ్యాచ్లో అతడు 2 ఇన్నింగ్స్ల్లో కలిపి 9 సిక్సర్లు కొట్టాడు. ఇక రెండో టెస్ట్లో అతడు 25, 65 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో అతడు 2 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం పంత్ ఉన్న ఫామ్ను పరిగణనలోకి తీసుకుంటే లార్డ్స్ టెస్ట్లోనే సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ సెహ్వాగ్ రికార్డును ఈ మ్యాచ్లో అందుకోకపోయినా రోహిత్ శర్మను దాటేసే అవకాశం ఉంది.